టాలీవుడ్ లో కార్మికుల వేతనాల పెంపుపై ఫిలిం ఛాంబర్ కీలక ప్రతిపాదనలు చేసింది. 3 విడతలుగా వేతనాలు పెంచాలని నిర్మాతలు ముందుకొచ్చారు. తొలి విడత 15%, రెండో విడత 5%, మూడో విడత మరో 5% పెంచుతామని ప్రకటించారు. రోజుకు 2000 లోపు వేతనం తీసుకునే కార్మికులకు తొలి ఏడాది 15%, రెండో ఏడాది, మూడో ఏడాది 5% చొప్పున పెంచుతామన్నారు. రోజుకు 1000 లోపు వేతనం తీసుకునే కార్మికులకు తొలి ఏడాది 20%, రెండో ఏడాది 0%, మూడో ఏడాది 5% పెంచుతామని ప్రతిపాదనలు చేశారు. అయితే తమ షరతులకు అంగీకరిస్తేనే జీతాలు పెంచుతామని నిర్మాతలు స్పష్టం చేశారు. మరోవైపు నిర్మాతలతో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల చర్చలు విఫలమయ్యాయి. నిర్మాతల షరతుల్ని అంగీకరించబోమని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు ప్రకటించారు. ఫెడరేషన్ విభజించేలా వేతనాల పెంపు నిర్ణయం ఉందని మండిపడ్డారు. మళ్ళీ కార్మికులకి కొన్ని సమస్యలు వచ్చి వాళ్ళు వేతనాలు పెంచమంటున్నారు అనడం జరుగుతుంది. అది కూడా మేము కన్సిడర్ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ వాళ్ళు అడిగే పర్సెంటేజ్ ఏదవుతుందో దానికి మాకు అంత అనుకూలంగా లేదండి. అలానే ఏంటంటే మాకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా వేజ్ ఇంక్రీజెస్ టు సమ్ ఎక్స్టెంట్, అంటే టు ఆల్ ద పీపుల్ హూ రియలీ డిజర్వ్ ఇట్. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇన్ ద వర్కర్స్ హూ ఆర్ గెటింగ్ మోర్ దెన్ 4,000, 5,000 రూపీస్ ఆల్సో. వాళ్ళకి ఇంక్రీజ్ అనేది కరెక్ట్ కాదు. బట్ people who are drawing less than 2,000 rupees on a daily basis, వాళ్ళకి మేము ఇంక్రీజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 15% ఫస్ట్ ఇయర్, 5% సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 5% పెంచడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే దే ఆల్సో డెఫినెట్లీ డిజర్వ్ దిస్ ఇంక్రీజ్ బికాస్ యాజ్ ఎవ్రీవన్ నోస్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ హెస్ గాన్ అప్. సో టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ రెడీ టు డూ ఇట్ అండి, ప్రొవైడెడ్ దే అగ్రీ టు ద 4 కండిషన్స్. ఆ 4 కండిషన్ కూడా సింపుల్ అండి. అందులో 3 కండిషన్లు ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఒప్పుకున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. అవి ఇంప్లిమెంట్ చేయమంటున్నాము. 2,000 రూపీస్ లోపల ఉన్న కార్మికులు ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, అది పర్ డే 2,000 లోపల ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. 2,000 లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా? వాళ్ళ దాంట్లో ఎక్కువ అడిగారు. బట్ దిస్ ఇస్ వాట్ చేయగలమని చెప్పి తీర్మానం అయింది. అట్లాగే ఈ టాక్స్ జరుగుతుండగా 1,000 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, ఓకేనండి, ఇప్పుడు స్ట్రైట్ అవే 20%, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా? ఇది పోతే బడ్జెట్ పరంగా స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టిస్గా పాత వేజెస్ కంటిన్యూ చేయాలనేది. ఇది మేము 4 కండిషన్స్ అడిగాము. 4 కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్గా మూవ్ అవుతుంది. ఓకేనండి? దిస్ ద క్లారిటీ. నిర్మాతలతో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధుల చర్చలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, గత 6 రోజులుగా కూడా జరుగుతున్న సినీ కార్మికుల యొక్క సమ్మెకి సంబంధించి ఈ రోజు కూడా ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. అయితే ఒక పక్క నిర్మాతలతోనూ, మరో పక్క ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించిన సభ్యులతో కూడా ఫిలిం ఛాంబర్ సమావేశం విడివిడిగా నిర్వహించడం జరిగింది. అయితే నిర్మాతలు పెట్టిన కండిషన్స్ తో పాటు వాళ్ళు ఏదైతే 2,000 రూపాయలు, 1,000 రూపాయల రూపు తీసుకునే కార్మికులకు మాత్రమే తాము పర్సంటేజ్ విధానాన్ని కొంతమేర పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం మీద ఏదైతే డైలీ వేతనాలు తీసుకునే 13 యూనియన్లలో 3 యూనియన్లకు కంప్లీట్ గా ఎలాంటి వేతన పెంపు ఉండదని చెప్పేసి, సో ఈ విషయాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదని ఫెడరేషన్ సభ్యులు ఫిలిం ఛాంబర్ కు తెలియజేయడం జరిగింది. తక్కువ రోజులు ఉపాధి దొరికే ఈ ఏవైతే డాన్సర్స్ అలాగే ఫైటర్స్ యూనియన్ కి సంబంధించిన సభ్యులకు కూడా ఎంతో కొంత పర్సంటేజ్ పెంచితే బాగుండేది. వెంటనే ఈ ఇష్యూ అనేది ఈ రోజే క్లోజ్ అయిపోయే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు కేవలం వాళ్ళు చెప్పిన క్లాజులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పులేదు లేదని చెప్పేసి ఈ ఫెడరేషన్ సభ్యులు అయితే ప్రకటించడం జరిగింది. దీని మీద మరొకసారి సోమవారం ఛాంబర్ పిలిస్తే కనుక తాము సమావేశం అయ్యి మళ్ళీ దీని మీద తమకున్న అభ్యంతరాలను మరోసారి తెలియజేస్తామన్నారు. ఇక రేపు ఉదయం కార్మికులు ఏదైతే యూనియన్లందరూ కలిసి కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి కూడా అనిల్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. ఇక ఏదైతే ఈ రోజు క్లోజ్ అవుతుంది అనుకున్న విషయం మరొకసారి ప్రొలాంగ్ అయ్యి ఇక తేలని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఒక నిర్మాతలు కూడా అయిపోతుంది ఎంతో కొంత పెంచుతున్నాం కదా అని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా
వాళ్ళు చెప్పిన క్లాజుల్ని ఒప్పుకునే పరిస్థితి లేదు, వాళ్ళ ప్రతిపాదనల్ని ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి అంతా మేమంతా కూడా సంఘటితంగా ఉన్నామని చెప్పేసే విషయాన్ని కూడా ఫెడరేషన్ తెలియజేశారు. సో రేపు నిరసన కార్యక్రమం తర్వాత మరి షూటింగ్లు ఇటువైపు నుంచి ఏమన్నా స్టాప్ చేస్తారా? ఇప్పటి వరకు కూడా 30% వేతనాలు పెంచిచ్చిన వారికి షూటింగ్లకు వెళ్తున్నామని చెప్పేసి విషయాన్ని ప్రకటించారు కాబట్టి మరి ఇక ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, రేపు నిరసన కార్యక్రమం తర్వాత ఎలాంటి ప్రకటన ఫెడరేషన్ నుంచి వస్తుందనేది మాత్రం ఆసక్తిగా వెయిట్ చేసిన పరిస్థితి. ఇక సోమవారం జరుగుతున్న ఒకవేళ ఫిలిం ఛాంబర్ మళ్ళీ దీని మీద అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి ఫెడరేషన్ పిలిస్తే కనుక ఆ రోజు ఏమన్నా మరొకసారి సమావేశమై ఇష్యూ క్లోజ్ చేసుకుంటారో లేదు మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.